లతా భగవాన్ కరే రియల్ స్టోరీ. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఒక చిన్న కుగ్రామం. 65 ఏళ్ల లతా భగవాన్ కరే తన భర్త, 3 ఆడపిల్లలతో జీవనం సాగిస్తుంది. ఆ దంపతులకు 3 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేశారు. ఆ పెళ్లిళ్ళ కోసం చేసిన అప్పులు మిగిలాయి. కాయ కష్టం చేసి రుణ విముక్తులు కావడానికి వారిరువురు శ్రమిస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో భర్త అనారోగ్యం పాలయ్యాడు. స్థానికంగా అందుబాటులో ఉన్న మెడికల్ ప్రొటెక్షనల్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పట్నంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నాడు. లతమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది. పెద్ద ఆసుపత్రి అంటే డబ్బులు కావాలి, చేతిలో చిల్లి గవ్వలేని స్థితి. లతమ్మకి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి భర్తను తీసుకెళ్ళింది. 2 రోజులు అక్కడే ఉంచింది. భర్త నడవలేని స్థితికి వచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేవు. రోగ నిర్ధారణకి కీలకమైన పరీక్షలు చేయాల్సి వచ్చింది. బారామతిలోని టెర్మినల్ హాస్పిటల్కి వెళ్ళి కీలకమైన టెస్టు చేయడం అత్యవసరమని చెప్పారు. లతమ్మకి దుఃఖం ఒకటే మిగిలింది. తన దౌర్భాగ్యానికి బాధపడింది. భర్త పరిస్థితి పూటకి దిగజారిపోతుంది. తన భర్త తన చేతుల్లో చనిపోవడం అనే ఆలోచన ఆమెను కుదిపేసింది. నిస్సహాయంగా రోధించింది. మౌనంగా ఉండడానికి కానీ, మొహమాట పడడానికి కానీ ఇది సమయం కాదని ఆమె గ్రహించింది. వెంటనే చుట్టుపక్కల వారిని, బంధుమిత్రులని కొంగు చాచి సహాయం అడిగింది. మనసున్న మహారాజులు అందించిన కొద్దిపాటి సహాయంతో భర్తని బారామతి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడి డాక్టర్లు అతని చెకప్కి రిఫర్ చేశారు. వరండాలో ఆమె దీనంగా కూర్చొని ఉంది. తన ఇంటి దీపాన్ని ఆర్పవద్దని కనపడని దేవుళ్ళందరినీ మొక్కుతూ ఉంది. కానీ తలిచినది జరిగితే విధి గొప్పతనం ఏముంది? ఆ టెస్టులు చెల్లలేదు. ఎంఆర్ఐ చేయించాలి. మరికొన్ని ఖరీదైన పరీక్షలు చేయిస్తే కానీ జబ్బు నిర్ధారణ చేయలేమని తేల్చి చెప్పేశారు. లతమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. తన మాంగళ్యం తన కళ్ళ ముందే దూరం అవుతుందని ఏడ్చింది. చేతిలో పైసా లేదు. ఇంకా ఖరీదైన పరీక్షలు అంటూ రోధిస్తుంది. ఆమె కన్నీళ్లు ఆమె మాట వినడం లేదు. బోరున ఎడవసాగింది. ఆ రాత్రి ఆసుపత్రి వరండాలో పడుకుండిపోయారు. భర్త ఆకలిగా ఉందన్నాడు. ఆమె ఆసుపత్రి బయటకు వచ్చి 2 సమోసాలు తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది. నేను తిన్నాను, నువ్వు తినే అంది. సమోసా చుట్టిన కాగితం పారేస్తుంటే మరాఠీలో పెద్ద అక్షరాలతో ఉన్న ప్రకటన చూసింది. బారామతి మర్దాన్ గెలవండి, 3000 నగదు పొందండి అనే ప్రకటన చదివింది. ఆమె మనసులో అనేక ఆలోచనలు. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనతో సతమతమైంది. ఒక నిర్ణయానికి వచ్చింది. 19/12/2013న బారామతి మర్దన్ మొదలవబోతూ ఉంది. పోటీదారులు స్పోర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. 9 గజాల నేత చీర కట్టుకొని కాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేకుండా తడి కాళ్ళతో నిలబడి 65 ఏళ్ల లతమ్మ పోటీలో పాల్గొనడానికి అనుమతి అడిగింది. అందరూ ఆమెని పిచ్చిదానిలా చూశారు. ఆమెని పోటీకి అంగీకరించలేదు. కానీ ఆమె పట్టు విడవలేదు. వాళ్ళతో వాదించింది, ప్రాధేయపడింది, బతిమలాడింది. చివరికి బరిలో దిగింది. పోటీ మొదలయ్యింది. లతమ్మ చీర నుండి కాలు బయటకు లాగింది. ఉడుములా పరిగెత్తసాగింది. ఆమెకి తన వయసు గాని, కాళ్ళకి గుచ్చుకుంటున్న రాళ్ళు కానీ, ఎర్రటి ఎండ కానీ తెలియలేదు. తనకు తెలిసిందల్లా గెలవాలి, 3000 తీసుకొని భర్తకి టెస్టులు చేయించాలి, సరైన వైద్యం చేయించాలి, తన భర్త బతకాలి, తనకి జీవితాంతం తోడు ఉండాలి. అదే లక్ష్యం, అదే వేగం, అదే పరుగు, అదే విజయం. బారామతి మర్దన్ ఒక చరిత్ర. బారామతి ప్రజలకి ఒక గొప్ప అదృష్టం. ప్రజలు చప్పట్లు మధ్య ఆమె మర్దన్ నెగ్గింది. నిర్వాహకులు ఆమె కన్నీటి గాథను విని చెల్లించిపోయారు. సీనియర్ సిటిజన్ విభాగంలో ప్రైజ్ మనీ 5,000గా చేసి అందించారు. ఆ డబ్బుతో ఆమె ఆసుపత్రికి పరిగెత్తింది. ఆమె ప్రేమ ఊరికే పోలేదు.
ఆమె లక్ష్యం ముందు సమస్య చిన్నబోయింది. భరతకి మెరుగైన వైద్యం అందించింది. అన్ని పత్రికలు, ఛానల్స్ లతమ్మ గురించి గొప్పగా రాశారు, చూపించాయి. దేశం నలుమూల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. నెల తిరిగేసరికి ఆమె జీవితం మారిపోయింది. ఇదే కదా నిజమైన ప్రేమ. ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బ్యాంకు ఖాతాకి 1,75,000 పైగా పోగాయి. ఆ కుటుంబం అన్ని విధాలుగా గట్టెక్కింది. అసాధ్యాన్ని పట్టుదలతో సుసాధ్యం చేసిన లతా భగవాన్ ఖరే ఎందరికో ఆదర్శమైంది. ఇలాంటి మహిళ మన భారతదేశంలో పుట్టడం మనకెంతో అదృష్టం మరియు గర్వకారణం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.